దేశమంతా ఇక ఒకే ప్రామాణిక సమయాన్ని పాటించాలని కేంద్రం తాజాగా నిబంధనలు విడుదల చేసింది. ప్రస్తుతం మన దేశంలో ఒకే సమయాన్ని పాటిస్తున్నా ఆచరణలో ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో ముందుగానే సూర్యోదయం, సూర్యాస్తమయం ఉండడంతో సమస్యలు వస్తున్నాయి. వారికి మనకు దాదాపు గంట తేడా వస్తోంది. అమెరికాకు 4 టైం జోన్స్ ఉన్నప్పుడు మన దేశానికి 2 టైం జోన్స్ ఎందుకు ఉండరాదనే చర్చ మరోసారి మొదలైంది. వన్ నేషన్ ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న నినాదం. వన్ ఎలక్షన్ పేరుతో లోక్సభకు, అసెంబ్లీలకు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మతాలతో సంబంధం లేకుండా ఉమ్మడి పౌర స్మృతిని తీసుకొచ్చే దిశగా చర్చ మొదలుపెట్టింది. ఇదే సమయంలో ఒకే దేశం ఒకే సమయం పేరుతో అన్ని రంగాల్లో ఇండియన్ స్టాండర్డ్ టైం వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం ముసాయిదా నిబంధనలు రూపొందించింది. దీనిపై ఫిబ్రవరి 14 లోపు ప్రజలు తమ అభిప్రాయాలు తెలపాలని కోరింది. ఇందుకోసం నిబంధనలు 2024లోనే చట్టపరమైన విధి విధానాలు ఏర్పాటు చేశారు. ఇవి అమల్లోకి వస్తే చట్ట, పాలన, వాణిజ్య, ఆర్థిక రంగాలతో పాటు అధికారిక పత్రాల్లోనూ ఇక ఐఎస్టీ తప్పనిసరి. ఐఎస్టీ కాకుండా ఇతర టైం జోన్లను ప్రస్తావించడం నిషేధం. అయితే అంతరిక్షం, సముద్రయానం, శాస్త్రీయ పరిశోధన రంగాలకు మినహాయింపునిచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఒకే దేశం ఒకే సమయం అనే నిబంధన వినడానికి బాగానే ఉంది. జాతీయ ఐక్యతా స్ఫూర్తి ప్రతిబింబిస్తుంది. కానీ ఆచరణలో సమస్యలు చాలా ఉన్నాయనేది వాస్తవం. విశాలమైన భారతదేశంలో రాష్ట్రాలు, ప్రాంతాల మధ్య భౌగోళికంగా చాలా దూరాలు ఉన్నాయి. దేశమంతా ఒకే సమయాన్ని అనుసరించడంతో కొన్ని ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు. ఇది ఎలాగో కాస్త లోతుల్లోకి వెళ్లి పరిశీలిద్దాం. హైదరాబాద్లో సూర్యోదయం ఎన్నింటికవుతుందని ఎవరినైనా ప్రశ్నిస్తే ఉదయం 5:45 నుంచి 6 గంటల ప్రాంతంలో అని చెబుతాం. అదే విశాఖవాసులను అడిగితే వారికి ఉదయం 5:15 నుంచి 5:30 గంటల మధ్యలో అని చెబుతారు. అంటే 2 నగరాల మధ్య దాదాపు పావు గంట తేడా ఉంటుంది. ఎండాకాలం, శీతాకాలంలో సూర్యోదయ, సూర్యాస్తమయ వేళలు మారినా 2 ప్రాంతాల మధ్య పావు గంట తేడా మాత్రం అలాగే కొనసాగుతుంది. ఇక ఈశాన్య రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉందో చూడండి. తూర్పు, పశ్చిమ రాష్ట్రాల మధ్య సమయంలో చాలా తేడా వచ్చేస్తోంది. భారతదేశంలో తొలి సూర్యోదయం అరుణాచల్ ప్రదేశ్ లో అవుతుంది. అక్కడ వేసవిలో ఉదయం 4 గంటలకే సూర్యుడు కనిపిస్తాడు. సాయంత్రం 4:30కే సూర్యాస్తమయం అవుతుంది. శీతాకాలంలో 4 గంటలకే సూర్యుడు అస్తమిస్తాడు. అక్కడ 4ంటికే చీకటి ఏర్పడటంతో కార్యాలయాలు, విద్యా సంస్థల్లో లైట్లు వెలిగించి పనులు చేసుకుంటారు. ఈశాన్య రాష్ట్రాలన్నింటిలో దాదాపు ఇదే పరిస్థితిని గమనించవచ్చు. మన దేశంలోని తూర్పు నుంచి పడమర ప్రాంతాల మధ్య దాదాపు 3000 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అహ్మదాబాద్ లో ఉదయం 6 గంటలైతే ఈటానగర్ వాసులకు అది 8 గంటలకు సమానం. దేశ రాజధాని వాసులకు 7 గంటలతో సమానం. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈశాన్య రాష్ట్రాల్లో సూర్యోదయం, అస్తమయాలు కాస్త ముందుగానే పూర్తయినా వారు ప్రామాణిక భారత సమయం ఇండియన్ స్టాండర్డ్ టైం ఐఎస్టీ ప్రకారం తమ దైనందిన కార్యకలాపాలు కొనసాగించక తప్పడం లేదు. దీని ప్రభావం జీవక్రియలపై పడుతోంది. వారు దేశంలోని ఇతర ప్రాంతాల కన్నా ముందే లేచిన ఐఎస్టీ ప్రకారం ఆలస్యంగా విధులకు హాజరవుతూ ఆలస్యంగా నిద్రపోతున్నారు. అక్కడ పిల్లలకు సరైన నిద్ర కరువవుతోంది. సూర్యాస్తమయం ఆలస్యంగా జరిగే ప్రాంతాల్లో పిల్లలు ఆలస్యంగా పడుకుంటారు. కానీ వీరు ఉదయాన్నే త్వరగా నిద్రలేవలసి వస్తుంది. ఈ ప్రభావం వారి చదువులపై కూడా పడుతోందని చెబుతున్నారు. అయితే అసోంలోని తేయాకు తోటల్లో ప్రత్యేక సమయాన్ని పాటిస్తున్నారు. దేశమంతా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తే తేయాకు తోటల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పనిచేస్తారు. ఈ విధానాన్ని టీ గార్డెన్ టైం అని పిలుస్తూ ఉంటారు. తేయాకు ఉత్పత్తిని పెంచడం కోసం బ్రిటిష్ వారు ఈ విధానాన్ని మొదలుపెట్టారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఇదే విధానం కొనసాగుతోంది. ఇండియన్ స్టాండర్డ్ టైం కారణంగా ఏర్పడుతున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని దేశంలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఈశాన్య రాష్ట్రాలకు వేరే టైం జోన్ ఉండాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. 3 ఏళ్ల క్రితం అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ డిమాండ్ను పునరుద్ఘాటించారు. ఈశాన్య ప్రాంతాలకు ప్రత్యేక టైం జోన్ ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారాయన. ఈ టైం జోన్ భారత ప్రధాన భూభాగం కంటే 2 గంటల ముందుకు ఉంటే చాలా విద్యుత్తు ఆదా అవుతుందని, పనిచేసే సామర్థ్యం కూడా పెరుగుతుందని అన్నారు. ప్రజల ఆరోగ్యంపై కూడా దీని ప్రభావం సానుకూలంగా ఉంటుందని, జీవగడియారంతో మనం అనుసరించే టైం కూడా కలుస్తుంది అని వివరించారాయన. సూర్యరశ్మి అందుబాటులో ఉండే సమయాన్ని కోల్పోవడం, విద్యుత్ వినియోగం పెరగడం లాంటి కారణాలను చూపుతూ హిమంత బిశ్వ శర్మ ప్రత్యేక టైం జోన్ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. ఐఎస్టీ అరగంట ముందుకు సాగడం వల్ల ప్రతి సంవత్సరం 2.7 బిలియన్ యూనిట్ల విద్యుత్తు ఆదా అవుతుందని ఒక అంచనా.
గతంలో అరుణాచల్ ముఖ్యమంత్రి పెమా ఖండు ఇదే డిమాండ్ వినిపించారు. మేము ఉదయం 4 గంటలకే నిద్రలేస్తాం, కానీ మా ఆఫీసులు 10 గంటలకు తెరుచుకుంటాయి. ఈ మధ్య చాలా సమయం వృధాగా పోతోంది అని వ్యాఖ్యానించారు. అసోం, అరుణాచల్ మాత్రమే కాదు, నాగాలాండ్, మణిపూర్ లాంటి ఈశాన్య రాష్ట్రాలు తమకు ప్రత్యేక టైం జోన్ కావాలని ఎప్పటికప్పుడే కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. వాస్తవానికి దేశమంతటికీ ఒకే స్టాండర్డ్ టైం ఉండాలనే నిబంధనేమీ లేదు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఒకే సమయం ఉండదు. ఒక్కో దేశంలో ఒక్కో టైం జోన్ ఉంటుంది. కొన్ని దేశాల్లో 2 కంటే ఎక్కువ టైం జోన్లు కూడా ఉన్నాయి. ఫ్రాన్స్లో అత్యధికంగా 12 టైం జోన్లు ఉన్నాయి. అమెరికా, రష్యాలో 11 టైం జోన్లు ఉన్నాయి. ఇండోనేషియాలో 3 టైం జోన్లు ఉన్నాయి. బ్రెజిల్లో 4 టైం జోన్లు ఉన్నాయి. భారత్లో ఇండియన్ స్టాండర్డ్ టైం గ్రీన్విచ్ టైంకు 5:30 గంటల ముందు ఉంటుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో దీనినే పాటిస్తారు. ఈశాన్య రాష్ట్రాలకు దగ్గర ఉండే బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలు ఐఎస్టీ కన్నా 1 గంట ముందున్నాయి. నేపాల్కు మనకు అరగంట తేడా ఉంది. వాస్తవానికి స్వాతంత్ర్యానికి ముందు మన దేశంలో బాంబే టైం, కలకత్తా టైం పేర్లతో 2 టైం జోన్లు ఉండేవి. 1955 వరకు కూడా ఇది కొనసాగింది. బాంబే టైం, కలకత్తా టైం సమయంలో తూర్పు, పశ్చిమ ప్రాంతాలు మెరుగ్గా సూర్యరశ్మిని ఉపయోగించుకునేవి. ఫలితంగా విద్యుత్ కూడా ఆదా అయ్యేది. కానీ గందరగోళాన్ని తొలగించే చర్యల పేరుతో ఆ తర్వాతి కాలంలో భారత ప్రభుత్వం 2 టైం జోన్ల స్థానంలో ఇండియన్ స్టాండర్డ్ టైం జోన్ను తీసుకొచ్చింది. ఈశాన్య రాష్ట్రాలకు వేరే టైం జోన్ ఉండాలనే డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తిరస్కరించింది. 2 టైం జోన్లతో రైల్వే, విమానాల నిర్వహణలో గందరగోళం ఏర్పడుతుందని, ప్రమాదాలు పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. సమయాల తేడా కారణంగా బ్యాంకులు, విద్యా సంస్థలు, కార్యాలయాల నిర్వహణలో ఇబ్బందులు కూడా వస్తాయంటున్నారు. 2 టైం జోన్లను వ్యతిరేకించేవారు వేర్పాటువాదాన్ని ప్రధాన కారణంగా చూపుతున్నారు. 2 టైం జోన్ వల్ల భారత ప్రధాన భూభాగంతో ఈశాన్య ప్రాంతం విడిపోయే ముప్పు ఉందని వింత వాదన వినిపించారు. 2009లో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలోని హై లెవెల్ కమిటీ కూడా ఈశాన్య ప్రాంతంలోని రాష్ట్రాలకు 1 గంట ముందుకు ఉంటే మేలని సూచించింది. 2018లో ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేకంగా టైం జోన్ కేటాయిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందని CSIR NPL సూచించింది. భారత కాలమానం కంటే 1 గంట ఇది ముందుకు ఉంటే అక్కడి సూర్యరశ్మిని మెరుగ్గా ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. భారత్లోనూ 2 టైం జోన్లు ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కొందరు గువాహటి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలు చేశారు. అయితే కోర్టు దాన్ని తిరస్కరించింది. తాజాగా అన్ని రంగాలలో ఇండియన్ స్టాండర్డ్ టైం వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో ఈశాన్య రాష్ట్రాలకు తీవ్ర నిరాశే మిగులుతోంది.